Exploring by Dasojo Srinivas. Subscribe, like and comment. మేము హైదరాబాద్ నుండి ఏడుపాయల వనదుర్గ టెంపుల్కి వెళ్ళినాము. ఈ వనదుర్గ టెంపుల్ అనేది కనకదుర్గమ్మ యొక్క ముఖ్యమైన 2 టెంపుల్స్లలో ఒకటి. శ్రీచక్రంలో కూడా వనదుర్గ మహావిద్య అనేది ఒకటి ఉంటుంది. వనదుర్గ మహావిద్య అంటే అరణ్యాలను కాపాడే ప్రకృతి మాతా స్వరూపం అన్నమాట. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ఏడుపాయలు పోవాలంటే మెదక్ దాకా పోయి అక్కడ మంబోజిపల్లి నుంచి మళ్ళీ లోపలికి ఒక 20 కిలోమీటర్స్ పోవాల్సి వస్తుండే. మొత్తం టోటల్ ఒక 120 కిలోమీటర్స్ అవుతుండే. ఇప్పుడు నర్సాపూర్ రూట్లో ముందట్టుకు పోయినాక కొల్చారం కోడిపల్లి రూట్లో మనకు పోతంశెట్టిపల్లి దాటినాక ఒక షార్ట్ కట్ వేసారు. దాని వలన ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ నుంచి కేవలం 85 కిలోమీటర్లు మాత్రమే అవుతుంది. ఈజీగా పోవచ్చు. ఇంతకుముందు 3.5 అవర్స్ అవుతుండే. ఇప్పుడు రోడ్డు కూడా 3 లైన్లు వేసారు. ప్లస్ ఈ షార్ట్ కట్ రూట్ వేసే వరకు సమయం కూడా తక్కువ అయింది. ఇప్పుడు 1.5 అవర్ తగ్గింది. ఒకటి ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షం పడ్డదనుకో ఇక్కడ అమ్మవారి గుడి కూడా పూర్తిగా మునిగిపోతుంది అన్నమాట. అందుకే ఇక్కడ రూమ్లు అనేటివి అక్కడ అంతా డెవలప్ కాలేదు. కానీ ఇప్పుడు రూమ్లు అమ్మవారి గుడి కాడ కాకుండా కొంచెం కట్ట మీదికి కొంచెం దూరం కట్టిరు. అక్కడక్కడ ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నారు రూమ్లు. వాళ్ళు కిరాయిలకు ఇస్తారు. చాలామంది హైదరాబాద్, బాల్నగర్, తెలంగాణ పీపుల్ ఎక్కువ ఏడుపాయలకి వస్తారు. నుంచి దావత్ చేసుకొని పోతారు. ఈ ఏడుపాయల క్షేత్రానికి చాలా చరిత్ర ఉన్నది. ఏంటంటే ఈ కలియుగం స్టార్ట్ కావడానికి ఈ ప్లేస్కు సంబంధం ఉంది. ఎట్లా అంటే జనమేజయుడు సర్పయాగం చేసింది ఇక్కడనే అన్నమాట. దేవి భాగవతం కూడా ఇక్కడనే రూపుదిద్దుకున్నది. ఇక్కడ సప్త ఋషులు కూడా ఆ జనమేజయుడు చేసే సర్పయాగానికి విచ్చేసారు. ఒకప్పుడు కలియుగం స్టార్టింగ్లో పరీక్షిత్ మహారాజు అరణ్యంలో వేటకు పోయినప్పుడు ఆయనకు దాహం వేసింది. ఆ దాహం వేసినప్పుడు ఒక అరణ్యంలో ఒక ఋషి కనిపించిండు. ఆయన మెడిటేషన్ చేసుకుంటా కనిపించింది అనమాట. ఆయనను పిలిస్తే ఆయన లేవకపోతే ఆయన మెడలో ఒక చచ్చిన పాము వేసిండు. చచ్చిన పాము వేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ముని యొక్క కుమారుడు వచ్చి తన దివ్య దృష్టితో చూసి జరిగిన దాన్ని చూసి ఆ పరీక్షిత్ మహారాజుకు శాపం ఇచ్చింది అనమాట. ఇప్పటి నుంచి 7 రోజులలో తక్షకుడు గరిచి రాజు మరణిస్తాడని. అట్లానే సేమ్ ఆ రాజు మరణించిండు. కానీ మరణించే ముందు ఆయన 7 రోజులు భాగవతం విని ఆయన మోక్షాన్ని సాధించుకున్నాడు. అది కానీ తర్వాత ఏమైందంటే పరీక్షిత్ మరణానికి ఆయన కుమారుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకొని మొత్తం సర్పజాతిని అంతం చేద్దాం అనుకున్నాడు. ఆయన ఇక సప్త ఋషులను ఆవాహన చేసి ఆయన పిలిపించి ఈ సర్పయాగం చేసిండు ఈ ప్లేస్లోనే. సర్పయాగం చేసినాక ఎక్కడెక్కడ సర్పాలన్నీ ఇక్కడ హోమగుండంలో పడి భస్మీపటలం కాబట్టిండే. అప్పుడు అస్తిక మహర్షి వచ్చి సర్పయాగాన్ని ఆపి సర్పజాతిని కాపాడిండు. ఇక్కడ ఏడుపాయలలో ఏంటంటే మహాశివరాత్రి రోజే చాలా పెద్ద జాతర అవుతుంది. ఆ రోజే పెద్ద పూజ అవుతుంది. తంత్రశాస్త్రంలో కూడా వనదుర్గ మహావిద్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే క్రూర మృగాల నుంచి కానీ, దొంగల బారి నుంచి కానీ, మిగతా చీడపీడల నుంచి కానీ, వైరస్లు, బ్యాక్టీరియా నుంచి కాపాడుకోనికి ఈ మహావిద్య చాలా ఉపకరిస్తుంది యాక్చువల్గా. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు మహాశివరాత్రి రోజు మొత్తం ఎడ్ల బండ్లలో వస్తారు. అందరూ
ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో అందరు జనం వచ్చి అమ్మవారి జాతర ఘనంగా చేస్తారు. ఈ దేవస్థానం యొక్క స్టాల్ అన్నమాట. ఇక్కడ మేము ఓడిబియ్యం మొక్కు కోసం వచ్చినాం ఏడుపాయల. ఇక్కడ ఓడిబియ్యం ఈ మొత్తం సామాన్లు దొరికితే 350 రూపాయలు ఇచ్చాను. తర్వాత లోపల గుడి లోపలనే టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ 50 రూపాయలు అనమాట. ఒకప్పుడు ఈ ఏడుపాయలకు దగ్గరగా కొన్ని నగరాలు ఉంటుండే. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల మహానగరాలు ఉంటుండే. కానీ చరిత్రలో రాజవంశాల మధ్యలో జరిగిన కొట్లాటలలో కొన్ని మహానగరాలు, కొంత చరిత్ర నాశనమైంది. కొన్ని దేవాలయాలను కూడా కూలగొట్టారు యాక్చువల్గా. ఈ ఏడుపాయలలో అప్పుడు ఒక మల్లినాథ సూరి అనే ఒక మహాకవి ఉంటుండే. ఆయననే పెద్దిభట్టు అంటారు. ఆయన మంత్రశాస్త్ర కోవిదుడు. మళ్ళా ఆయన అమ్మవారి శక్తి ఉపాసకుడు. ఇక్కడ చాలాసార్లు ఆయన చండీ యాగాలు చేసిండు. ఇక్కడ ఏంటంటే వర్షాకాలంలో వాటర్ ఎక్కువ వచ్చి ఇక్కడ మొత్తం అంతా గుడి కూడా మునిగిపోతుంది. కాబట్టి అంత డెవలప్మెంట్ పనులు ఏం లేనట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న నీళ్ళలో కూడా అంత గుండ్లు ఉంటాయి. నీళ్ళలో దిగొద్దు, సరే ప్రమాదకరమైన గుండ్లే ఉంటాయి. ఇక్కడ పారే నది మంజిరా నది. సేమ్ గంగా వాటర్ లాగానే ఉంటాయి. గంగా నది యొక్క ఖాళీ అందే అనమాట. ఈ జనమేజయం సర్పయాగం చేసినాక ఆ ఖాళీ అందే ఇచ్చింది. ఆ గంగ బారినాక ఆ సర్పాల మోక్షం కలిగిందనమాట. ఆ బూడిది రాశి మీద మొత్తం ఈ వాటర్ బారి ఏవైతే సర్పాలు చనిపోయినాయో వాటికి మోక్షం కలిగింది. దీన్నే గరుడ గంగా అని కూడా అంటారు. గరుత్మంతుడు తీసుకొచ్చిండని గరుడ గంగా అంటారు. వాటర్స్ చాలా రోజులకు నిల్వ ఉంటాయి. సేమ్ గంగా వాటర్ ఇవి. దేవి భాగవతం కూడా ఇక్కడనే రూపుదిద్దుకున్నది. మల్లినాథ సూరి గొప్ప శక్తి ఉపాసకుడు, వ్యాఖ్యాన చక్రవర్తి. ఆయన రఘువంశంలో ఆయన లాస్ట్కి ఒక శ్లోకం రాసిండు అమ్మవారి మీద. అది ఎట్లుంటుందో చూడండి. అమరీ కబరీ భార భ్రమరీకృతం దూరీ కరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటిదంటే, దేవలోకంకి వెళ్ళి దేవతా స్త్రీలు అమ్మవారిని పూజించడానికి వస్తారు. అయితే వాళ్ళ కొప్పులలో ఉన్న పూలకు తుమ్మెదలు తిరుగుతుంటాయి అన్నమాట. దేవలోకం తుమ్మెదలు వాళ్ళ అమ్మవారి పాదాలను పూజించడానికి, నమస్కరించడానికి ఇట్లా వంగుతారు. వంగి ఇట్లా లేవంగానే ఆ తుమ్మెదలన్నీ అమ్మవారి పాదాల కానీ ఆగిపోతాయి అన్నమాట. ఆ పూల కంటే ఎక్కువ సుగంధం ఈ పాదాల మీద వస్తున్నాయి. మళ్ళా తర్వాత ఈ పాదాలే ఇంత సుగంధభరితంగా ఉన్నాయి, కేశాలు ఎంత సుగంధభరితంగా ఉంటాయని అమ్మవారి కొప్పు మీద మేఘంలాగా తిరుగుతాయంట. ఇది మల్లినాథ సూరి యొక్క శ్లోకం అన్నమాట అమ్మవారి మీద. ఆయన అమ్మవారి చాలా పెద్ద ఉపాసకుడు. ఈ 7 పాయలకి 7 పేర్లు ఉంటాయి. అందులో ఒక పాయ ఆయన పేరు మీదనే పెద్దిభట్టు పాయ అని కూడా ఉంటుంది ఈ 7 పాయలల్లో. ఈ మల్లినాథ సూరి కొల్చారం అనే గ్రామంలో నివసించిండు ఒకప్పుడు 1350-1450 మధ్య కాలంలోనంట. కానీ చరిత్ర భాగం తెలిసేది ఏంటంటే, ఒకప్పుడు చాలానే అగ్రహారాలు ఉండే ఈ చుట్టుపక్కల. అవన్నీ అప్పుడు కొంతమంది రాజుల దండయాత్రలకు 500 ఏళ్ళ క్రితం అంతా నాశనం అయిపోయిందంట. ఇక్కడ అమ్మవారిని దర్శించడానికి ఇక్కడ చాలామంది చుట్టుపక్కల పల్లెలకి వెళ్ళి వస్తారు. జాగృత దేవత అన్నమాట అమ్మవారు, వనదుర్గా అంబ. ఇట్లా గుడిలో పట్టుకొని ఓడిబియ్యంది టికెట్ తీసుకున్నాము. టికెట్ 50 రూపాయలు అనమాట. గుడి లోపల ఏం వీడియో తీయొద్దని చెప్పారు. అమ్మవారి మూర్తి అయితే ఏం తీయొద్దని చెప్పారు. మేమేం తీయలేదు. అమ్మవారి దర్శనం అయినాక ఇట్లా పక్క సైడు అమ్మవారిది ఉత్సవమూర్తి ఓడిబియ్యం పోయడానికి ఒక విగ్రహం పెట్టారు.
ఆడ ఓడి బియ్యం పోసుకోవచ్చు అన్నమాట.
హోటల్ చంద్రభవన్ మెదక్లో ఉంటుంది. ఇది ఫుడ్ బాగుంటుంది. ఇక్కడ సేమ్ ఇంట్లో చేసినట్టు ఉంటాయి. ఏడుపాయలలో వెజిటేరియన్ ఫుడ్ హోటల్స్ అంతా లేవు. వెజ్ ఫుడ్ తినేటోళ్ళు ఈ 10-12 కిలోమీటర్స్ మెదక్కి వచ్చి చంద్రభవన్కి వచ్చి తిన్నది బెటర్. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. Like, share, subscribe to my channel. ఓకే బాయ్.